హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం మెదడుకు మేత ఆన్లైన్ క్విజ్లో భాగంగా 11వ భాగాన్ని చూస్తున్నాము. ఇందులో ప్రతిరోజు కూడా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అసైన్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది కూడా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్రిషియేట్ టు ఎవ్రీవన్. సో అలాగే ట్రై చేయండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మళ్ళీ ఒక 10 వీడియో చివరిలో మీకు అందిస్తాను ఫ్రెండ్స్. వాటికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇప్పుడు చూద్దాం. 1. నిజాం ప్రభుత్వ అధికారిక రేడియో పేరేమిటి? ఆన్సర్ దక్కన్ రేడియో. 2. సుగంధ ద్రవ్యాలలో ఉపయోగించే రూసాగడ్డి తెలంగాణలో ఏ ప్రాంతంలో లభిస్తుంది? ఆన్సర్ నిజామాబాద్. 3. దాశరథి కృష్ణమాచార్యులకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ గ్రంథానికి వచ్చింది? ఆన్సర్ తిమిరంలో సమరము. 4. సినిమా ప్రొజెక్టర్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్, దాదా సాహెబ్ పాల్కే తీసిన మొదటి మూకీ చిత్రం పేరేమిటి? ఆన్సర్ రాజా హరిశ్చంద్ర. నెక్స్ట్, 6. ఏ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం అంతరించింది? ఆన్సర్ తల్లికోట యుద్ధం. 7. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమానికి 250 ఎకరాల భూమిని దానం చేసిన వారు ఎవరు? ఆన్సర్ బెదిరే రామచంద్ర రెడ్డి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, 8. వరంగల్లో జరిగిన మొదటి విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఆన్సర్ హయగ్రీవాచారి. 9. ట్రైబల్ హైదరాబాద్ గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ హైమర్ డాల్ఫ్స్. నెక్స్ట్ 10. బండారు శ్రీనివాస శర్మ ప్రారంభించిన ఏ పత్రిక నిజాం కాలంలో మొదటి తెలుగు పత్రికగా పేరు పొందింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హితబోధిని. ఫ్రెండ్స్, ఈరోజు మరొక 10 క్వశ్చన్స్తో మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీ నాలెడ్జ్ ఎలా ఉందో మీరే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ రూపంలో ఇవ్వండి, లేదా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. సో మీకు అందిస్తున్న మొదటి క్వశ్చన్, భారతదేశ ప్రామాణిక కాలమానమైన 82.5 తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 2. ప్రపంచంలో ఏ నగరాన్ని శ్వేత నగరం అంటారు? 3. భారతదేశంలో ఉత్తర భూభాగానికి చివరిగా ఉన్నటువంటి ప్రాంతం ఏది? 4. దక్షిణ భారతదేశంలో ప్రముఖ నది అయిన తుంగభద్ర నది జన్మస్థలం ఏది? 5. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ద్రాక్ష తోటలు ఎక్కువగా పండుతాయి? 6. ప్రపంచంలో ఏ సముద్రము ఎం ఆకారంలో ఉంది? అంటే పైనుంచి చూస్తే ఎం ఆకారంలో కనిపిస్తుంది అన్నట్టు ఆ సముద్రం. దాని పేరేంటి? 7. ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పుడు మంచు కరగడం మొదలవుతుంది? 8. గ్రహాలలోకెల్లా అతి తక్కువ భ్రమణం కలిగిన గ్రహం ఏది? భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరిగేటువంటి సమయం, అంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి సమయాన్నే భ్రమణకాలం అంటారు. సో ఆ సమయము ఏ గ్రహము అతి తక్కువ సమయం తీసుకుంటుంది? చాలా ఇంపార్టెంట్ అది. 9. విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? 10. చివరిది, ప్రముఖ గడ్డి భూములు అయిన ప్రేయరీలు, ఇక్కడ తప్పుపడింది ఫ్రెండ్స్, ప్రేయరీలు ఏ ఖండంలో ఉన్నాయి? ప్రేయరీలు ఏ ఖండంలో ఉన్నాయి? ఇక్కడ ప్రేయరీలు. సో ప్రేయరీలు ఏ ఖండంలో ఉన్నాయి? సో ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.